కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. గుడ్ మార్నింగ్ సార్. సార్, తాలిబాన్ విదేశాంగ మంత్రి భారత్లో పర్యటించడం జరిగింది. సో ఆయన ఇక్కడ పర్యటన నేపథ్యంలో ఏ అంశాల మీద చర్చించి ఉండొచ్చు, ఏ విషయాల మీద ఒప్పందాలు జరిగి ఉంటాయి సార్? తాలిబాన్ భారత్ల మధ్య కుదిరినటువంటి 5 ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఒకటి, ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వానికి భారతదేశం అధికారిక గుర్తింపు ఇవ్వలే. కేవలం టెక్నికల్ సాంకేతిక పరమైన అంశాలు చూసేందుకు ఒక విభాగం మాత్రమే ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్లో పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని రాయబార కార్యాలయం స్థాయికి పెంచుతున్నారు. అంటే ఒక రకంగా తాలిబాన్కు డిప్లొమాటిక్ రికగ్నిషన్ ఇచ్చినట్లు. ఇప్పుడు జూలైలో రష్యా తాలిబాన్ గుర్తించిన మొదటి దేశం. చైనా, పాకిస్తాన్, ఇరాన్ లాంటి దేశాలు చాలా అధిక స్థాయిలోనే తాలిబాన్తో సంబంధాలు కలిగి ఉన్నాయి. భారత్ 2021 నుంచి కాంటాక్ట్లో తాలిబాన్తో ఉన్నప్పటికీ కూడా డిప్లొమాటిక్ రిలేషన్ పూర్తి స్థాయిలో లేవు. ఇప్పుడు తాలిబాన్ విదేశాంగ మంత్రి పర్యటన నేపథ్యంలో ఈ టెక్నికల్ ఆఫీసును కాస్త రాయబార కార్యాలయం స్థాయికి అప్గ్రేడ్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా డిప్లొమాటిక్ గుర్తింపు ఇచ్చినట్లు భావించాల్సి ఉంటుంది ప్రాసెస్. ఇది మొదటిది. ఇది తాలిబాన్కు చాలా కీలకం. ఎందుకంటే తాలిబాన్ ఇంటర్నేషనల్ ఐడెంటిటీ కొరకు తపన పడుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘన, మహిళలపైన అరాచకత్వం, తాలిబాన్ తీవ్రవాద పోకడలు, వీటి వల్ల మీకు ఆ తాలిబాన్ గుర్తించడానికి ప్రపంచం సిద్ధంగా లేదు. అయితే తాలిబాన్ ఫారిన్ పాలసీ విషయంలో మాత్రం ఒక డిఫరెంట్ అప్రోచ్తో ముందుకెళ్తోంది. దీన్ని గుర్తిస్తూ వివిధ దేశాలు తాలిబాన్తో సంబంధాలు పెట్టుకుంటున్నాయి. ఇప్పుడు భారత్ కూడా తాలిబాన్ రాయబార కార్యాలయం తాలిబాన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పాటు చేస్తుంది. రెండవది, ఆఫ్ఘనిస్తాన్లో పెద్ద ఎత్తున మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి. అనేక రకాల మినరల్ రిసోర్సెస్, రేర్ ఎర్త్ మెటల్స్ కూడా ఉన్నాయి. దాదాపు $1 ట్రిలియన్, $1,00,000 కోట్ల విలువైన అరుదైన ఖనిజ సంపద ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఇప్పటికే చైనా ఆఫ్ఘనిస్తాన్లో మైనింగ్ యాక్టివిటీలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇప్పుడు భారతదేశం నుంచి కూడా పెట్టుబడులను తాలిబాన్ విదేశాంగ మంత్రి ఆకర్షించారు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలోను, అలాగే ఆఫ్ఘనిస్తాన్ మైనింగ్ యాక్టివిటీలోను భారీ ఎత్తున భారతదేశ కంపెనీలు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలా ఆధునిక సాంకేతిక ప్రపంచంలో రేర్ ఎర్త్ మెటల్ చాలా కీలకం. సో ఇది రెండవ ఇంపార్టెంట్ డిష్. మూడవది, ఆఫ్ఘనిస్తాన్ భారత్ల మధ్య సంబంధాలు సరిగా లేకపోవడం వల్ల ఇప్పటిదాకా రెండు దేశాల మధ్య రిలేషన్స్లో అనేక అడ్డంకులు. నేను ఇదివరకు కూడా చెప్పాను, నేను పిహెచ్డి గైడ్ చేస్తున్న స్టూడెంట్ కాబూల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. అతను పిహెచ్డి పూర్తి చేశారు నా దగ్గరే. వైవాక్ అటెండ్ కావాలంటే వీసా రావడం లేదు. దీంతో ఆయనకు కాబూల్ యూనివర్సిటీలో ఉద్యోగం కూడా పోయింది. సో అంత ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు తాలిబాన్ విదేశాంగ మంత్రి భారత పర్యటన సందర్భంగా వీసాలను సరళతరం చేయబోతున్నారు. డైరెక్ట్ ఫ్లైట్స్ ఢిల్లీ నుంచి కాబూల్కు డైరెక్ట్ ఫ్లైట్స్ రెజ్యూమ్ కాబోతున్నాయి. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ భారత్ల మధ్య క్రికెట్ సంబంధాలకు కూడా మెరుగుపరుచుకోవాలని నిర్ణయించుకున్నారు. సో ఈ మూడవ డెసిషన్. నాలుగవది కీలకమైనది, భారత్కు ఆఫ్ఘాన్ గడ్డపై నుంచి ఏ రకమైన తీవ్రవాద కార్యకలాపాలకు అనుమతించము అని తాలిబాన్ మరోసారి స్పష్టంగా హామీ ఇచ్చింది. ఇది చాలా కీలకం. ఎందుకంటే తాలిబాన్ మొదటిసారి అధికారంలో ఉన్న సమయంలో మనం చూసాం, లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్ లాంటి భారత వ్యతిరేక తీవ్రవాద సంస్థలే కాదు, అల్ ఖైదా, ఐసిస్, ఖొరసాన్
ఇలాంటి అనేక తీవ్రవాద సంస్థలకు ఆఫ్ఘాన్ స్థాయిలో గడ్డగా ఉంది. ఇప్పటికీ కూడా ఐసిస్ ఖొరాసాన్ లాంటి సంస్థలు యాక్టివ్గా పనిచేస్తున్నవి, తాలిబాన్లతో కూడా ఫైట్ చేస్తున్నాయి. వాళ్ళ రెండు తాలిబాన్కు ఐసిస్ ఖొరాసాన్కు కూడా పడదు. టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ తాలిబాన్ ఆఫ్ఘాన్ గడ్డపై పనిచేస్తుందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది, తాలిబాన్ ఖండిస్తుంది. సో అందువల్ల భారత్ పైకి ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి ఏ రకమైన తీవ్రవాద ప్రమాదం ఉండదు అని. అంటే తాలిబాన్ 1.0లో పాకిస్తాన్ తాలిబాన్ల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో తాలిబాన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్ కూడా భారత్ పైకి తీవ్రవాదాన్ని ఎగుమతి చేసటానికి ఉపయోగించుకునే పని పాకిస్తాన్ చేసింది. కానీ ఇప్పుడు తాలిబాన్ ప్రామిస్ చేస్తుంది ఏంటంటే మా భూభాగం నుంచి భారత్ పైకి ఏ రకమైన తీవ్రవాద కార్యకలాపాల్ని ప్రోత్సహించము అని. మీకు పహల్గాం దాడుల్ని కూడా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఖండించింది. జయశంకర్ కూడా తాలిబాన్ విదేశాంగ మంత్రితో సమావేశంలో కూడా దీన్ని ప్రస్తావించారు. సో పహల్గాం దాడుల్ని కూడా తాలిబాన్ ఖండించింది. అందువల్ల ఇది భారతదేశ భద్రతకు, వ్యూహాత్మక అవసరాలకు చాలా కీలకమైనది. ఇది మీకు ఇక మీకు నాలుగవది, ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చబహర్ పోర్టుకు సహకారం ఇవ్వటానికి ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించింది. ఇది భారతదేశం ఇరాన్లో నిర్మిస్తున్న వ్యూహాత్మకమైనటువంటి కీలకమైనటువంటి పోర్ట్ ఇది. సో ఈ ఇరాన్లోని చబహర్ పోర్ట్ ఇది. ఇక్కడ నుంచి సెంట్రల్ ఏషియాకు సంబంధాలు ఉంటాయి. సో ఈ సెంట్రల్ ఏషియాకు పాకిస్తాన్ బైపాస్ చేస్తూ చబహర్ పోర్టు ద్వారా, రైల్వే లైన్ల ద్వారా ఇండియాకు ట్రేడ్ రూట్ ఏర్పడుతుంది. ఇది చాలా కీలకమైనది, ఎందుకంటే పాకిస్తాన్ బైపాస్ చేస్తూ సెంట్రల్ ఏషియాకు లింక్ ఉంటుంది. సో దీన్ని అమెరికా ఆంక్షలతో చాలా కాలం ఇబ్బందుల్లో పడింది. 2024లో ఇరాన్ భారత్ల మధ్య అగ్రిమెంట్ కుదిరింది. వ్యూహాత్మకంగా ఎందుకు కీలకం అంటే బెలూచిస్తాన్లో క్వాదర్ పోర్టును చైనా నిర్మిస్తోంది. అలాగే ఇటీవల పాకిస్తాన్ అమెరికాకు బెలూచిస్తాన్లోని పాస్నీ ప్రాంతంలో ఒక సివిలియన్ పోర్టు కూడా ఆఫర్ ఇచ్చారు. ఇది కూడా మీకు గ్వాదర్ పోర్టుకు 100 కిలోమీటర్ల దూరం, ఈవెన్ చబహర్ పోర్టు కూడా దగ్గర. సో ఆఫ్ఘనిస్తాన్ చబహర్ పోర్టుకు సహకరించడమే కాకుండా భారత్తో కలిసి అమెరికాతో కూడా సంప్రదింపులు జరిపి చబహర్ పోర్టు పనులు సాఫీగా జరిగేలా సహకరిస్తామన్నారు. ఇటీవల ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చబహర్ పోర్టు పైన మళ్ళీ ఆంక్షలు కూడా విధించిన నేపథ్యంలో తాలిబాన్ ఇచ్చినటువంటి హామీ కీలకమైంది. ఇక చివరిది మీకు భారత్ ఇచ్చినటువంటి హామీ. సో భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఇండిపెండెన్స్, స్వాతంత్రానికి, ప్రాదేశిక సమగ్రత, టెరిటోరియల్ ఇంటెగ్రిటీకి, సావర్నిటీ, సార్వభౌమాధికారానికి పూర్తి గుర్తింపునిస్తుంది అని భారత్ ప్రకటించింది. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఇటీవల ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ విదేశాంగ మంత్రి భారత్లో పర్యటిస్తున్న సమయంలోనే ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ పైన పాకిస్తాన్ దాడులు చేసింది. తాలిబాన్లోనే కాబూల్ పైనే కాకుండా సౌత్ ఈస్ట్లో కూడా ఒక సివిలియన్ మార్కెట్ పైన దాడి చేసింది. పాకిస్తాన్ తాలిబాన్గా పిలువబడే టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీకి చెందిన నూర్ వలీ మసూద్ అనే నాయకుడు కాబూల్లో ఉన్నాడు, అతన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తున్నామని దాడి చేశారు. ఇటీవల ఫీల్డ్ మార్షల్ అసీముని హెచ్చరించాడు కూడా, పాకిస్తాన్ ప్రజల ప్రాణాలను కాపాడటానికి మేము మొత్తం ఆఫ్ఘనిస్తాన్ అయినా టార్గెట్ చేయగలము అని హెచ్చరించాడు కూడా. అందువల్ల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సంబంధాలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఈలోగా ట్రంప్ కూడా ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ ఎయిర్ బేస్ను తమకిచ్చివేయాలని ప్రెషరైజ్ చేస్తున్నాడు. ఇది నేను ఇదివరకు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ బేస్లో ఒకటి. 10,000 మంది సైనికులు ఇక్కడ ఉండగలరు. 2 రన్వేలు ఉన్నాయి. వందలాది యుద్ధ విమానాలు పార్కింగ్ చేయొచ్చు. అమెరికా 2021లో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ కప్పజెప్పి వెళ్ళిపోయిన సమయంలో ఖాళీ చేసింది.
ట్రంప్ అనేది ఆ బాగ్రామ్ ఎయిర్ బేస్ను ఖాళీ చేయడం తప్పు, దాన్ని అట్టిపెట్టుకోవాల్సి ఉండే, ఇప్పుడు మాకు కావాల్సిందే, ఒకవేళ ఇవ్వకపోతే బ్యాడ్ థింగ్స్ విల్ కమ్, చాలా చెడు పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు. తాలిబాన్ తీవ్రంగా స్పందించింది. మేము యుద్ధానికి కూడా సిద్ధమైన అమెరికాను హెచ్చరించింది. ఇటీవల మాస్కోలో, అంటే ఇప్పుడు తాలిబాన్ విదేశాంగ మంత్రి ఇండియాకు వచ్చే ముందు మాస్కో నుంచి వచ్చాడు. అక్కడ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, ఇరాన్, అలాగే 5 సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్తో పాటు భారత్ కూడా సమావేశమై బాగ్రామ్ ఎయిర్ బేస్ విషయంలో అమెరికా డిమాండ్ను ఖండించింది. సో అందువల్ల ఆ నేపథ్యంలో చూసుకున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అటు ట్రంప్ నుంచి ఇటు పాకిస్తాన్ నుంచి బెదిరింపులను ఎదుర్కొంటున్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్ సావర్నిటీ, టెరిటోరియల్ ఇంటెగ్రిటీకి, ఇండిపెండెన్స్కు మేము బలపరుస్తున్నామని భారత్ అనడము తాలిబాన్కు చాలా కీలకం. అందువల్ల ఈ అంశాలు ప్రధానమైనవి. మీకు రాయబార కార్యాలయం ఏర్పాటు చేయడము ఒకటి, 2 వీసాలు, క్రికెట్, డైరెక్ట్ ఫ్లైట్స్, 3 మైనింగ్ ఇన్వెస్ట్మెంటు, 4 సెక్యూరిటీ రీత్యా తీవ్రవాదాన్ని ప్రోత్సహించమని చెప్పడం, 5 చబహర్ పోర్టు, 6వది ఆఫ్ఘనిస్తాన్ ఇంటెగ్రిటీకి, సావర్నిటీకి మనం అండగా ఉంటాం. ఈ 6 అంశాలపైన అగ్రిమెంట్ కుదరడం అనేది చాలా కీలకమైన పరిణామాలు. సార్, భారత్ గడ్డపై నుంచే తాలిబాన్ విదేశాంగ మంత్రి పాకిస్తాన్ హెచ్చరించడం, అంటే ఇవి ఎటువంటి పరిణామాలకు దారితీయబోతున్నాయి, వీటిని ఎలా అనలైజ్ చేస్తారు సార్? అంటే దీనికి కాంటెక్స్ట్ ఏంటమ్మా జ్యోతి అంటే, దీనికి రీజన్ ఉంది. సమస్య ఏంటంటే, తాలిబాన్ విదేశాంగ మంత్రి భారత్లో పర్యటించిన సమయంలోనే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో 2 ప్లేసెస్ పైన అటాక్ చేసింది. అలాగే సౌత్ ఈస్ట్లో ఉన్న బార్డర్ ప్రావిన్స్ పై కూడా అటాక్ చేసింది. సో ఈ అటాక్స్ ఎందుకు చేశారు అంటే, టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ TTP, తాలిబాన్ నాయకులు ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకుంటున్నారన్నది పాకిస్తాన్ ఆరోపణ. లేదు, మాకేం సంబంధం లేదు, కేవలం మా ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్సే తప్ప మాకు ఎలాంటి సంబంధము లేదని తాలిబాన్ చెప్తోంది. సో కానీ పాకిస్తాన్ అనేది ఆఫ్ఘాన్ భూభాగం నుంచే టెహ్రీక్ తాలిబాన్ ఆపరేట్ అవుతోంది అని. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో TTP ఇటీవల కాలంలో పాకిస్తాన్ పైన దాడులు పెంచింది. ఇటీవల కూడా 2 పాకిస్తాన్ మిలిటరీ ఆఫీసర్స్, కొంతమంది సైనికులు మరణించారు. పాకిస్తాన్ కూడా ఒక గ్రామంలో బాంబుల ఫ్యాక్టరీ ఉందని చెప్పి దాడులు చేశారు. సో ఇలా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య TTP, టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ పెద్ద ఇష్యూగా ఉంది. సో ఆఫ్ఘనిస్తాన్ లోపలికి వెళ్ళి కూడా పాకిస్తాన్ అటాక్ చేస్తుంది. దీన్ని తాలిబాన్ ఖండిస్తూ వచ్చింది. తాలిబాన్ విదేశాంగ మంత్రి భారత్లో ఉన్న సమయంలోనే ఇది జరిగింది. ఇది యాక్సిడెంటలా లేదా కావాలనే పాకిస్తాన్ ఒక మెసేజ్ పంపిందో చెప్పలేము. బహుశా యాక్సిడెంటల్ కాకపోవచ్చనే అంటున్నారు. ఎందుకంటే తాలిబాన్కు భారత్ల మధ్య సంబంధాలను మెరుగుపరచడం పాకిస్తాన్ అంగీకరించదు, మెరుగుపడడం. ఎందుకంటే తాలిబాన్లు పాకిస్తాన్ సృష్టించిన వారే. తాలిబాన్ మొదటిసారి అధికారంలో ఉన్న సమయంలో పాకిస్తాన్ కీలుబొమ్మగానే పనిచేసింది. చెప్పినట్టు విన్నది పాకిస్తాన్ పైన పూర్తిగా ఆధారపడ్డారు. ఇప్పుడు తాలిబాన్ 2.0లో తాలిబాన్ ఇండిపెండెంట్ ఐడెంటిటీ కొరకు ప్రయత్నం చేస్తుంది. దానితో పాకిస్తాన్ తాలిబాన్ల మధ్య విభేదాలు మొదలయ్యాయి. అందులో మనతోనే కాదు, చైనా, అలాగే రష్యా, ఇరాన్, ఇలా అనేక దేశాలతో తాలిబాన్ అవుట్రీచ్ మొదలుపెట్టింది. మిగతా దేశాలతో సంబంధాలు ఎలా ఉన్నా భారత్తో సంబంధాలు మెరుగుపరచుకోవడం పాకిస్తాన్ డైజెస్ట్ చేసుకోలేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటిదాకా ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇండియా పైన క్రాస్ బార్డర్ టెర్రరిజం, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటానికి ఒక వేదికగా పాకిస్తాన్ ఉపయోగిస్తూ వచ్చింది. ఇప్పుడు తాలిబాన్ ఇందుకు విరుద్ధంగా పహల్గాం దాడుల్ని ఖండించి తమ భూభాగం నుంచి భారత్ పైకి ఏ రకమైన తీవ్రవాద కార్యకలాపాలు జరగవని హామీ ఇవ్వడం పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది. అంటే మొదటి నుంచి ఉన్న టెహ్రీక్ తాలిబాన్ ఇష్యూ ఉంది. ఇప్పుడు తాజాగా ఇండియాకు దగ్గర కావడం పాకిస్తాన్ సహించలేకపోతుంది.
సో దానికి తోడు సరిహద్దు బార్డర్ ఇష్యూ పైన నేను చాలా వీడియోలో చెప్పాను. డ్యూరాండ్ లైన్ అని పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య బార్డర్, అదే సరిహద్దుగా గుర్తించాలన్నది పాకిస్తాన్ వాదన. తాలిబాన్ అందుకు అంగీకరించడం లేదు. భారత్కు తాలిబాన్కు మధ్య సంబంధాలు మెరుగుపడటానికి కూడా పాకిస్తాన్ ఈక్వేషన్ కీలకం. తాలిబాన్ పాకిస్తాన్ల మధ్య సంబంధాలు దెబ్బతినడం కూడా తాలిబాన్ భారత్కు సన్నిహితం కావటానికి కారణమే. మీకు తాలిబాన్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడేమో మొత్తం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ కంట్రోల్లో లేదు. అప్పుడు కొన్ని హిలీ ఏరియాలో నార్థన్ అలియన్స్ వారు తాలిబాన్కు వ్యతిరేకంగా పోరాటం జరిపేవారు. వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. అందువల్ల ఇప్పుడు అది కాదు. ఇప్పుడు పొలిటికల్ రియాలిటీ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ పూర్తి స్థాయిలో తాలిబాన్ల ఆధీనంలో ఉంది. సో పాకిస్తాన్కు తాలిబాన్కు మధ్య డిఫరెన్సెస్ గణనీయంగా పెరిగాయి, దాడులు చేసుకునే స్థాయికి వచ్చాయి. మూడవది, ఇరాన్లోని చబహార్ పోర్ట్ను మనం నిర్మించడం అనేది ఇండియాకు అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యత గల అంశంగా మారింది. ఈ కారణాల రీత్యానే భారత్ తాలిబాన్లు మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇది పాకిస్తాన్ సహించలేకపోతుంది. అందుకే పాకిస్తాన్ బహుశా ఈ సందర్భం కూడా తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ ఇండియాలో ఉన్న సమయాన్ని లక్ష్యంగా చేసుకొని ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ పైనే దాడి చేసింది. పైకి మాత్రం చెప్పేది నూర్ వలీ మసూద్ అని టీడీపీ నాయకుడు ఉన్నాడు కనుక దాడి చేశారు అనేది వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా పాకిస్తాన్ ఇప్పటి వరకు తామే దాడి చేస్తారని అంగీకరించలేదు కూడా. పాకిస్తాన్ ఆర్మీ అధికారులు పరోక్షంగా మాట్లాడారు. మా దేశ ప్రజలపైన దాడులు జరిపే ఏ చర్యను కూడా మేము కఠినంగానే పరిగణిస్తామంటూ జనరలైజ్గా స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ భారత్లో పర్యటిస్తున్న తాలిబాన్ విదేశాంగ మంత్రి చాలా గట్టిగా ఆన్సర్ చెప్పాడు. మేము హిందుస్థాన్తో ఏ రకంగానైతే సంబంధాలు కోరుకుంటామో పాకిస్తాన్తో కూడా అదే రకమైన సంబంధాలు కోరుకుంటాం. కానీ ఇది ఒక వైపు నుంచే ఉండదు, ఇది రెండు వైపులా కూడా ఉండాలి. కాదని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్పై దాడులు చేస్తామంటే ఏం జరుగుతుందో చరిత్ర అర్థం కావాలి. బ్రిటిష్ వాళ్ళని అడగండి, సోవియట్ యూనియన్ అడగండి, అమెరికాను అడగండి, అర్థమవుతుంది అని హెచ్చరించారు. ఇంతకన్నా గట్టి హెచ్చరిక ఇంకేముంటుంది? 20 ఏళ్ళు అమెరికా తాలిబాన్పై పోరాడి చివరికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్కి అప్పచెప్పి వెళ్ళిపోయారు కదా. అందువల్ల బ్రిటిష్, సోవియట్ యూనియన్, అమెరికా లాంటి అగ్రరాజ్యాలే మమ్మల్ని ఆఫ్ఘాన్ ఏమి చేయలేకపోయాయి. మీరేం చేస్తారండి? తాలిబాన్ పాకిస్తాన్ను డైరెక్ట్గా హెచ్చరించింది. ఎందుకంటే తాలిబాన్ వ్యవహార సరళి తెలుసు కదా. మీరు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్యాడ్ థింగ్స్ విల్ ఫాలో, మాకు బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇవ్వకపోతే అంటే మేము యుద్ధానికే సిద్ధమన్నారు. అంత ముష్కరులు వాళ్ళు, అంత ఉన్మాదులు. సో అందువల్ల పాకిస్తాన్ కూడా హెచ్చరించారు, మాతో పెట్టుకుంటే మంచిగా ఉండదు అని. సో అది భారత భూభాగం నుంచి భారతదేశ మీడియాతో మాట్లాడుతూ ఆఫ్ఘాన్ ఫారెన్ మినిస్టర్ వ్యాఖ్యానించారు. అది మరీ వెరీ సిగ్నిఫికెంట్. పాకిస్తాన్కి అసలు డైజెస్ట్ కాంది. భారత గడ్డపై నుంచి తాము సృష్టించిన తీవ్రవాద ముక్కలైన తాలిబాన్ తమనే హెచ్చరించడం ఏంటి అనేది ఇప్పుడు జీర్ణించుకోలేని పరిస్థితి. సో అది బహుశా పాకిస్తాన్ ఒక సందేశాన్ని పంపించాలని చూస్తే అంతకన్నా బలమైన సంకేతాన్ని తాలిబాన్ పంపించింది. ఎందుకంటే నీవు చెప్పిన విద్యే కదా, పాకిస్తాన్ నుంచి నేర్చుకున్న ఉన్మాదము, పాకిస్తాన్ ఇచ్చిన మిలిటరీ ట్రైనింగే కదా. కానీ ఆఫ్ఘనిస్తాన్ సైకి ఏంటంటే ఎవరికి తలవంచదు. పాకిస్తాన్ కూడా అర్థం కావాల్సింది ఏంటంటే ఆఫ్ఘాన్ సైకినే తలవంచని సైకి. అందుకే ఇవాళ తాలిబాన్ చివరకు పాకిస్తాన్ పైన తిరగబడటానికి కారణం అది. భస్మాసురును సృష్టిస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్కి అర్థం కావాలి. సో అందువల్ల ఇప్పుడు భారత్ డైమెన్షన్ కూడా రావడంతో ఇక పాకిస్తాన్ అగ్గి మీద గుగ్గిలమవుతోంది. ఇక నోబెల్ శాంతి బహుమతి ఎవరిని వరిస్తుందా అని ఇప్పటిదాకా ఉత్కంఠగా ఎదురు చూసిన దానికి తెరపడింది. నోబెల్ శాంతి బహుమతికి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా మచోడాను ఎంపిక చేశారు. అయితే ఈ సందర్భంగా మరియా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మా పోరాటానికి అండగా నిలిచిన అమెరికాకి కృతజ్ఞతలు, అలాగే నోబెల్ శాంతి బహుమతి ట్రంప్కి అంకితం అంటూ ఆవిడ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సార్ దీన్ని ఎలా చూడొచ్చు?
అంకితాలు ఉండవు కదా. ప్రైజెస్ అనేది ఎవరికి వస్తుందని వాళ్ళకే ఉంటుంది తప్ప అంకితం చేస్తే ఏమొస్తుంది. ఇప్పుడు ట్రంప్ బాధ ఏంటంటే ఆఖరికి ఆయన అంకితం కావాల్సి వచ్చింది. ఆయన బాధల్లో ఒబామాకు నోబెల్ ప్రైజ్ వచ్చింది, నాకెందుకు రాదు అని ఇప్పటిదాకా అన్నారు. సో వెనజులా ప్రతిపక్ష నేత ట్రంప్కి అంకితం చేయవచ్చు, అసీం మనీర్, నెతన్యాహు లాంటి వాళ్ళు ప్రతిపాదించవచ్చు. కానీ అల్టిమేట్గా ఫ్యాక్ట్ రిమైన్స్ ఈ నోబెల్ ప్రైజ్ రాలేదు. సో నోబెల్ పీస్ ప్రైజ్ కొరకు అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఆరాటపడమే ఆయన స్థాయికి తగదు. ఇట్స్ అన్బికమింగ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. మరి కారణం ఏదో తెలియదు, కానీ ట్రంప్కు మా కోరిక ఉంది. ఇప్పుడు చిన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు ఏదైనా టాయ్ కొనుక్కోవాలని కోరుకుంటే అది రాకపోతే పెద్దగా కొనుక్కుంటారు కెపాసిటీ ఉంటే. సో అలా తయారయ్యాడు ట్రంప్. బహుశా ఆయనకు చిన్నప్పటి నుంచి ఆ క్రేజీ ఉందేమో తెలియదు, ఆ నోబెల్ ప్రైజ్ పిచ్చి పట్టుకుంది కనుక తనకు రాలేదు అని. ఈవెన్ విచిత్రమైన వెనజులా ప్రతిపక్ష నేతకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడానికి కూడా వ్యతిరేకించాడు. పీస్ కాదు, నోబెల్ కమిటీకి పాలిటిక్సే కావాలి అని ఆమెకు రావడం పట్ల ట్రంప్ కూడా చాలా పరుషంగా స్పందించారు. అమెరికా, ట్రంప్ కాదు. అసలు పీస్ అవసరం లేదు నోబెల్ కమిటీకి. తాను 8 యుద్ధాలు ఆపాను, ఇప్పుడు తాజాగా గాజా యుద్ధాన్ని కూడా కలిపి 8 యుద్ధాలు ఆపాను, అందువల్ల తనకి ఇవ్వకుండా పాలిటిక్స్ రీత్యా వెనజులా ప్రతిపక్ష నేతకి ఇచ్చారని. ఇప్పటికైనా ట్రంప్ అంగీకరించింది ఏంటంటే నోబెల్ పీస్ ప్రైజ్ ఈజ్ సింప్లీ పాలిటిక్స్. సో నోబెల్ పీస్ ప్రైజ్ ఏదో ఆదర్శంగా ఎంపిక జరుగుతుంది అనుకుంటే పొరపాటు. వాళ్ళ పొలిటికల్ ఎజెండాను రిఫ్లెక్ట్ చేస్తున్నది అమెరికా అధికారిక ప్రకటన చూస్తే అర్థమవుతుంది. నాట్ ఫర్ పీస్, ఫర్ పాలిటిక్స్ అని. ఏంటా పాలిటిక్స్? వెనజులాలో ఉన్నటువంటి ప్రభుత్వం అమెరికా బెదిరింపులకు నిలబడి పోరాడుతోంది. అది హ్యూగో చావెజ్ నుంచి ప్రజెంట్ వరకు. వెనజులాలో బ్రహ్మాండమైన ఖనిజ సంపద ఉంది, పెట్రోలు, గ్యాస్ ఇలాంటివి. ప్రపంచంలో ఎనర్జీ ప్రొడ్యూసర్స్లో వెనజులా ఒకటి. వెనజులా పైన అమెరికా తీవ్రమైన ఆంక్షలు విధించింది. ఈవెన్ ఇప్పుడు వెనజులా నుంచి ఆయిల్ కూడా కొనొద్దని కండిషన్. భారతదేశం అమెరికా ఒత్తిళ్లకు తల వంచి ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం ఎలాగైతే మానేసిందో వెనజులా నుంచి కూడా మానేసింది. ఒక రష్యా నుంచి మాత్రమే మానేయకుండా నిలబడ్డాం. చైనా ఇరాన్ నుంచి కొంటుంది, వెనజులా నుంచి కూడా కొంటుంది. ఇప్పుడు తాజాగా వెనజులాలో మత్తు డ్రగ్ మాఫియా ఉంది అని చెప్పి ఆరోపిస్తూ పెద్ద ఎత్తున వార్షిప్స్ను వెనజులా చుట్టూ ట్రంప్ మోహరించాడు. ఏ సమయంలో అయినా యుద్ధం చేయవచ్చు అని కూడా వార్తలు వచ్చాయి. అక్కడున్న ప్రభుత్వాలు మార్చడమని. ఒక్క వెనజులానే కాదు, సౌత్ అమెరికా అంతటా ఈ 5-6 దశాబ్దాలుగా మనం చూస్తే అమెరికా జరిపిన చర్యలను ఇవే. ఇప్పుడు బ్రెజిల్లో లూలా డిసిల్వాకు వ్యతిరేకం బోల్సోనారో ఉండాలని కోరుకుంటారు. అందువల్ల మీకు ఇక్కడే కాదు, మీకు ఎల్ సాల్వడార్, మీకు చిలీ, బ్రెజిల్, బొలీవియా, వెనజులా, క్యూబా, ఇలా సౌత్ అమెరికాలోని చాలా దేశాల్లో అమెరికా తన అనుకూల ప్రభుత్వాలను ఇన్స్టాల్ చేసుకోవాలి అని. తమ అనుకూల ప్రభుత్వాలు ఉంటే తమ మల్టీనేషనల్ ఎక్స్ప్లాయిటేషన్కి ఉపయోగం ఉంటుందని. ఇప్పుడు ఉదాహరణకు చిలీలో కాపర్ మైన్స్ ఉన్నాయి. చిలీలో అలండి అని ఒక ప్రెసిడెంట్ అధికారంలోకి వచ్చి వాటిని నేషనలైజ్ చేస్తే ఆయన ఆఖరికి సిఐఏ ఆపరేషన్లో చంపేశారు. ఇప్పుడు వెనజులాలో కూడా ఆయిల్ సంపద మీకు అమెరికన్ మల్టీనేషనల్ చేతుల్లో ఉంటే మా చమురు సంపద మా ప్రజల కొరకే అని చెప్పి అక్కడున్న ప్రోగ్రెసివ్ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. దానికి వ్యతిరేకంగా అమెరికాకు అనుకూలంగా పోరాడేటువంటి నాయకులకు అమెరికా అండగా ఉంటుంది. అందుకే చూడండి, వెనజులా ప్రతిపక్ష నేత ట్రంప్కి అంకితం చేశారు. తన దేశ ప్రజలకు అంకితం చేయాలి కదా. ట్రంప్కి ఎట్లా అంకితం చేస్తారు? నిజంగా దేశభక్తి ఉన్న ఏ నాయకురాలైనా తన దేశ ప్రజలకు నోబెల్ బహుమతి అంకితం చేయాలి, లేదా తాము జరుపుతున్నామనుకునే ప్రజాస్వామిక పోరాటానికి అంకితం చేయాలి. అది కాకుండా ట్రంప్కి అంకితం చేయడం ఏంటి? ట్రంప్ వెనజులాను కాపాడడానికి వస్తున్నాడా? ట్రంప్ ఒకవైపు వెనజులా చుట్టూ యుద్ధ నౌకలు మోహరించి పెద్ద ఎత్తున ఏ క్షణమైన వెనజులాపై యుద్ధం చేస్తానని ట్రంప్ అంటుంటే, నోబెల్ ప్రైజ్ ట్రంప్కి అంకితం చేస్తానంటేనే అర్థమవుతుంది కదా. అయినా కూడా ట్రంప్ దానికే సంతృప్తి చెందలేదు. నాకే కావాలి, నువ్వు అంకితం ఇవ్వడం ఏంటి, అసలు నాకు డైరెక్ట్గా ఇవ్వాలి కదా అనేది ట్రంప్ వాదన. నోబెల్ పీస్ ప్రైజ్నే నాకే అంకితం చేయాలి, మీకు ఇస్తే మీరు ఇచ్చుడు కాదు, నేరుగా నాకే రావాలని ఆయన అంటున్నాడు.
సో అందువల్ల ట్రంప్ కోరిక పాలిటిక్స్, ట్రంప్కి అంకితం చేయడం కూడా పాలిటిక్సే. సరే, ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీసీలకి రిజర్వేషన్ అంశంపై హైకోర్టు స్టే ఇవ్వడం, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకి వెళ్లే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది సార్. ఒకవేళ సుప్రీంకి వెళ్తే ఎటువంటి పరిణామాలు ఉండొచ్చు, అసలు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి సార్? అంటే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న లీగల్ ఆప్షన్ అయినా పొలిటికల్ ఆప్షన్ అయినా సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిందే. ఎందుకంటే వెళ్ళకపోతే కాంగ్రెస్ పార్టీ నిబద్ధత లేదు, క్షీర పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ప్రతిపక్షాలు అటాక్ చేస్తాయి, అనివార్యంగా లీగల్ ఆప్షన్స్ మొత్తాన్ని ఎగ్జాస్ట్ చేయాల్సింది, ఇంకో మార్గం లేదు. అందువల్ల ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్తారు, వెళ్లకుండా ఉండే అవకాశమే లేదు. కానీ సుప్రీంకోర్టులో ఏమవుతుంది అనేది క్వశ్చన్. సుప్రీంకోర్టు గతంలో కూడా అనేక తీర్పులు ఇచ్చింది. ఈ తీర్పుల్లో ట్రిపుల్ టెస్ట్ అని ఒక సూత్రాన్ని సుప్రీంకోర్టు ఇదివరకే చెప్పింది. ఏంటి ఆ ట్రిపుల్ టెస్ట్? బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలనుకున్నప్పుడు ట్రిపుల్ టెస్ట్ ఫాలో కావాలి. ఆ ట్రిపుల్ టెస్ట్ ఏంటంటే డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఎంపరికల్ అధ్యయనం చేసి వెనుకబాటుతనాన్ని శాస్త్రీయంగా, నిర్దిష్టంగా, నిర్వివాదంగా అంచనా వేయాలి. అన్క్వశ్చనబుల్ ఎంపరికల్ ఎవిడెన్స్ ఉండాలి అని. మీకు జాట్ల రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఏదైనా ఒక వెనుకబడిన వర్గంగా తమకు తాము సెల్ఫ్ డిక్లేర్డ్గా ఉంటే సరిపోదు, తమకున్న రాజకీయ ప్రాబల్యం ద్వారా తమకు తాముగా వెనుకబాటుతనంగా ఉన్నారని ప్రకటించుకుంటే సరిపోదని సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పింది. అందువల్ల సుప్రీంకోర్టు వెనుకబడిన వర్గాల విషయంలోనైనా ఎప్పుడైనా రిజర్వేషన్ అనేది ఆర్బిటరీగా ఉండరాదు. ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ అన్ ఎంపరికల్ ఎవిడెన్స్. ఇది మొదటిది కదరాలి. ఈ విషయంలో ప్రభుత్వం చెప్తున్నది మేము ఆల్రెడీ డెడికేటెడ్ కమిషన్ వేసాం, డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగానే మేము ఈ విధానం చేపడుతున్నామని చెప్పారు. రెండవది, డెడికేటెడ్ కమిషన్ డేటా ఆధారంగా రిజర్వేషన్లో క్వాంటిటీని నిర్ణయించాలి. అది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మేము ఆ ప్రాతిపదికలోనే 42% నిర్ణయించామని చెప్తోంది. ఇక మూడవది, మీకు థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేది 50% SC/ST రిజర్వేషన్లతో కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదు. ఇది ట్రిపుల్ టెస్ట్. సో ఎంపరికల్ స్టడీ కాంగ్రెస్ ప్రభుత్వం జరిపింది, దాని ఆధారంగానే 42% నిర్ణయించింది. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఎంపరికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఉన్న 42% నిర్ణయించిన అది మొత్తం రిజర్వేషన్లు 50% దాటుతున్నాయి. అందుకే 50% రిజర్వేషన్లు దాటడం పైన సుప్రీంకోర్టు ఇప్పటికీ ఇందిరా సహాని తీర్పుతో అనేక తీర్పులో చెప్పింది. టోటల్ రిజర్వేషన్లు 50% దాటకూడదు అని. ఇది రైట్ టు ఈక్వాలిటీ, ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సామాజిక న్యాయం, ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయాలి అనుకున్నప్పుడు మొత్తం రిజర్వేషన్లు 50% దాటద్దు అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. అందువల్ల ఈ ట్రిపుల్ టెస్ట్లో కీలకమైన మూడవ పరీక్ష ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో ఉల్లంఘిస్తుంది. అది హైకోర్టు చెప్పింది ఇదే, రేపు సుప్రీంకోర్టు కూడా గతంలో అనేక తీర్పులు ఈ ట్రిపుల్ టెస్ట్ను ప్రతిపాదించింది కనుక సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరుకుతుంది అనేది నాకైతే అనుమానమే. కానీ మనమైనా కోర్టుల తీర్పుల్ని మనము స్పెక్యులేట్ చేయకూడదు. కానీ గత జడ్జిమెంట్లను కనుక చదివితే మనకు అర్థమైపోతుంది. సో ట్రిపుల్ టెస్ట్లో కీలకమైన 50% లిమిట్ క్రాస్ చేస్తున్నారు కనుక. ఇక రెండవ లీగల్ క్వశ్చన్ ఏంటంటే, ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎలా జోక్యం చేసుకుంటారు అని బట్టి విక్రమార్క కూడా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వాదనది ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైంది, నామినేషన్లకు కూడా మొదలయ్యాయి. కొన్ని చోట్ల ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత 2 ఏళ్ళకు కూడా కొట్టివేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎన్నికలను జరపనిచ్చి సబ్జెక్ట్ టు ద ఫైనల్ జడ్జిమెంట్ అని ఇవ్వాలి తప్ప ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక సాధారణంగా కోర్టులు ఇన్వాల్వ్ కావు. ఎందుకు ఇన్వాల్వ్ కావు అంటే, ఇలా అయితే ఎన్నికలు జరగవు దేశంలో. ప్రతి ఎన్నికకు ఎవరెవరు కోర్టుకు పోతారు. అందుకొరకు ఎలక్షన్ లాలో ఉన్న రూల్ ఏంటి అంటే, ఎన్నికల చట్టంలో ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక కోర్టులు ఇన్వాల్వ్ కావు. కానీ ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక
ఆల్రెడీ నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలయ్యాక కోర్టు ఎట్లా స్టే విధిస్తుంది అని ప్రభుత్వ వాదన. దానికి ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్లో ఆన్సర్ చెప్పారు. ఏమన్నారంటే, మేము స్థానిక సంస్థల ఎన్నికలపైన స్టే ఇవ్వడం లేదు, మేము 50% పరిమితి విషయంలో మాత్రమే అడ్డుకుంటున్నాం అని చెప్పింది. సో నిన్నటిదాకా అనుకున్నది పూర్తి ఆర్డర్ రాకముందు మీడియాలో వచ్చిన కథనం ఏంటంటే అసలు స్టే ఇచ్చారు అని. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా నోటిఫికేషన్ ఉపసంహరించుకున్నట్టు వార్తల్లో వచ్చింది. కానీ ఇవాళ హైకోర్టు ఆర్డర్లో స్పష్టం చేసింది, ఇవాళ అన్ని పత్రికల్లో కూడా వచ్చింది ఏంటి, మేము ఎన్నికల ప్రక్రియ పైన జోక్యం చేసుకోవడం లేదు, ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేయడం లేదు, ఎన్నికల నోటిఫికేషన్లో ఇచ్చిన మోర్ దెన్ 50% రిజర్వేషన్ మాత్రమే స్టే విధిస్తున్నాం. అంటే మీరు 50% లోపు కనుక రిజర్వేషన్లను కుదించి కనుక ఎన్నికలకు పోతే మాకు అభ్యంతరం లేదు అని హైకోర్టు తీర్పిచ్చింది. అందువల్ల ఆ రెండవ లీగల్ క్వశ్చన్ లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాక ఎలా అడ్డుకుంటారు అనే అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయే అవకాశమే లేదు. ఇక మూడవది, హైకోర్టులో కూడా అభిషేక్ సింగ్ మానవి వాదించింది. సో ఈ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాలకు హక్కులు ఉండాలి అని, లేదా జనాభా 67%, 80% ఉన్నప్పుడు 67% రిజర్వేషన్లు ఇస్తే తప్పేంటి అని, ఇలాంటి అనేక వాదనలు చెప్పారు. రాజ్యాంగంలో ఎక్కడుంది అని, ఇవేవి నిలబడతాయని అనుకోను. ఎందుకంటే ఇందిరా సహాని తీర్పులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్, దే ఆర్ ఓన్లీ అడిక్వేట్. జనాభాకు దామాషాపలో రిజర్వేషన్లు ఉండవు, చాలినంత ప్రాతినిధ్యం వరకే అని. అందువల్ల ఈ లాజిక్ అడ్వకేట్లు వాదించినట్టు 80% జనాభా ఉంది, బీసీ ఎస్సీ ఎస్టీ, అందులో 67% రిజర్వేషన్లు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి అనే వాదన రాజకీయ రంగంలో నిలబడుతుంది తప్ప కోర్టులో నిలబడదు. ఎస్, పొలిటికల్లీ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. మరి 85% ఉన్నప్పుడు 67% రిజర్వేషన్ ఇస్తే తప్పేంటి? ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 15% ఉన్న వారికి మీరు ఇవ్వడం లేదా 10%? దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ ఆర్గ్యుమెంట్. కానీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సెపరేట్గా కోర్టులో ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇదివరకే ఛాలెంజ్ చేస్తారు, కోర్టు అపోల్ కూడా చేసింది. కానీ ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఇందిరా సహాని జడ్జిమెంట్ క్లియర్గా ఉంది, జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఉండవు అని. రాజ్యాంగంలో లేవు అని అనరాదు, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులు కూడా రాజ్యాంగంలో భాగమైపోతాయి. రాజ్యాంగ టెక్స్ట్తో పాటు రాజ్యాంగం పైన రాజ్యాంగ న్యాయస్థానాలు కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ వాదనలు కోర్టులో నిలబడతాయి. తర్వాత పొలిటికల్ రిజర్వేషన్లకు ఇది వర్తించదు, ఇది ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్కే 50% వర్తిస్తుంది, ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ దే విల్ స్టాండ్ సుప్రీంకోర్టు స్క్రూటినీ. ఇక ప్రభుత్వం చేసే మరో వాదన అంటే స్పెషల్ కేసు మాది అని. రాష్ట్రం మొత్తాన్ని స్పెషల్ కేసుగా కోర్టులు అంగీకరిస్తానని అనుకోను. ఎందుకంటే ఒక రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా బీసీలు 50% ఎబోనే ఉన్నారు. మీకు మండల కమిషన్ నివేదిక ప్రకారం కూడా 52% ఉంటారు మన అందువల్ల దేశం మొత్తం మీద కూడా. అందువల్ల ఆ ఆర్గ్యుమెంట్ నిలబడుతుందని అనుకోను. అందువల్ల మీకు భారత రాజ్యాంగంలో ఎక్కడుంది అనే ఆర్గ్యుమెంటు, రాజకీయ రంగానికి ఇది వర్తించదు, ఇవన్నీ కూడా నిలబడే వాదనలు కావు. అందువల్ల మోస్ట్ ప్రాబబ్లీ సుప్రీంకోర్టులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని అనుకోను. బట్ స్టిల్ కోర్టు జడ్జిమెంట్లను మనం ముందస్తుగా మనము స్పెక్యులేట్ చేయకూడదు. లెట్ us వెయిట్ సుప్రీంకోర్టు ఏం చెప్తుందో. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒకవైపు, మరోవైపు సమీప స్థానిక ఎన్నికలు, వీటి మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది సార్. అసలు 3 పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయని చెప్పొచ్చు, అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి కూడా. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని పార్టీలన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, వీటి మధ్య అసలు పోటీ ఎవరి మధ్య ఉన్నట్టు సార్? అది ప్రజలు నిర్ణయించాలి. ఎందుకంటే అసలు పోటీ ఎవరన్నప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 2018లో, 2023లో కూడా, ముఖ్యంగా 2023లో 2 సార్లు కూడా మీకు అసలు పోటీ 2018లో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్యనే, 2023లో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్యనే. లోక్సభ ఎన్నికలకు వచ్చారు 2024లో అసలు పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్య నడిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య,
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య నడిచింది. అందుకే మేమంటే మేము పోటీలో ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ చెప్పుకోవటానికి అవకాశం ఏర్పడింది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ బీఆర్ఎస్కు బీజేపీకి మధ్య నడిచింది, కాంగ్రెస్ కూడా లేదప్పుడు. సో ఇలా ఒక్కొక్క ఎన్నిక ఒక్కో రకంగా ఉంటుంది. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలకు కూడా ప్రధానమైన పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్య నడిచింది. కానీ తాజా అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం క్లియర్గా పోటీ 40% ఓటింగ్ కాంగ్రెస్కి వస్తే అరౌండ్ 37% ఓటింగ్ బీఆర్ఎస్కి వచ్చింది. పోటీ ఖచ్చితంగా బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్యనే నడిచింది అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం. సో మీకు అందువల్ల అసెంబ్లీ ఎన్నికల రీత్యా చూస్తే పోటీ కాంగ్రెస్కు బీఆర్ఎస్కి మధ్య ఉండాలి. లోక్సభ ఎన్నికల పరిస్థితి ఉంటుందని నేను అనుకోను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు ఇవాళ ఇప్పటికీ ఆగిపోయినా స్థానిక ఎన్నికలు జరగాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనివార్యంగా వెనక్కి వచ్చి సుప్రీంకోర్టులో కూడా రిలీఫ్ దొరకకపోతే నా నమ్మకం రిజర్వేషన్ల పర్సెంటేజ్ తగ్గించి బీఆర్ఎస్ బీజేపీ అడ్డుకోవడం వలన మేము 42% ఇవ్వలేకపోయాం, అయినా పార్టీ అభ్యర్థుల్లో 42% బీసీలకు ఇస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్తారు. అందువల్ల ఎన్నికలు అయితే జరుగుతాయి 2 నెలలు అటు ఇటు. వీటితో పాటు ఫిరాయింపు అంశం కూడా ఉంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు తేల్చమని చెప్పేసింది. సో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన ఎమ్మెల్యేలు మేము పోలేదంటున్నారు. కానీ అందులో కనీసం దాన నాగేందర్ జన తప్పదు ఉప ఎన్నిక. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడు కనుక ఆయన తప్పించుకోవడానికి అవకాశమే ఉండదు. మిగతా వాళ్ళు ఏదైనా మేము కాంగ్రెస్లోనే చేరలేదు, మేము బీఆర్ఎస్లో ఉన్నామని వాదించి స్పీకర్ చేత సర్టిఫికేట్ ఇప్పించుకున్నా దాన నాగేందర్కి ఆ వెసులుబాటు ఉండదు. అందుకే ఆయన అది గుర్తించే జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వం కొరకు ప్రయత్నం కూడా చేశాడు. సో అందువల్ల ఉప ఎన్నికలు అయితే రాక తప్పదు. ఉప ఎన్నిక ఉంది, ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక ప్రధాన పోటీలో కాంగ్రెస్ ఉంటుంది. ఇక బీజేపీకి ఛాలెంజ్ బీజేపీ బీఆర్ఎస్లో ఛాలెంజ్ ఏంటంటే అపోజిషన్ స్పేస్లో ఎవరు ఉండాలని. ఎందుకంటే చరిత్ర చెప్పిన సాక్ష్యం ఏంటంటే అపోజిషన్ స్పేస్లో ఎవరుంటే వారు ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగినప్పుడు లాభపడతారు. మీకు ఉదాహరణకు దుబ్బాక, హుజురాబాద్, జిహెచ్ఎంసీ ఈ ఎన్నికల సమయంలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగింది. ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ కనబడింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ లాగేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ బలహీనపడిన వాతావరణం, హుజూర్ నగర్లో, నాగార్జునసాగర్లో ఓడిపోయిన వైనం, ఇవన్నీ చూసి కాంగ్రెస్ పని అయిపోయింది అనుకున్నారు. బీజేపీ దూకుడు మీద ఉండే కనుక బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా భావించి కేసీఆర్కు బుద్ధి చెప్పాలనుకున్న దుబ్బాక ప్రజలు, హుజూరాబాద్ ప్రజలు, జిహెచ్ఎంసీ ప్రజలు క్లియర్గా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీకి ఓటేశారు. కానీ బీజేపీ స్వయంకృత అపరాధాలతో దెబ్బతిని కాంగ్రెస్కి అవకాశం ఇచ్చింది. ఎప్పుడైతే బండి సంజయ్ని తొలగించారో, కవిత అరెస్ట్ కాలేదో, బీజేపీ నిజమైన ప్రత్యర్థి కాదు, కుచ్ హై బీజేపీ బీఆర్ఎస్ల మధ్య అన్న అనుమానం బలపడి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ దూసుకొచ్చింది. అందుకే మీరు గమనించండి, బీఆర్ఎస్ పట్ల అసంతృప్తి పెరగడంతో ఆటోమేటిక్గా అది కాంగ్రెస్కు బెనిఫిట్ అయింది. సో ఇప్పుడు కూడా ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి పెరిగితే అప్పుడు ఎవరికి లాభం కావాలన్నది సమస్య. బీఆర్ఎస్ ఏంటంటే ఆ ప్రిన్సిపల్ అపోజిషన్గా తాముంటే తమకు తిరుగుండదు. కానీ బీఆర్ఎస్కి వచ్చిన సవాల్ ఏంటంటే 10 మందికి పైగా ఎమ్మెల్యేలు పార్టీ మారడము, మీకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడము, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలవకపోతే మరింత ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే కానీ దాని అన్నిటికన్నా ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీగా ఓటింగ్ కోల్పోయింది. 20% ఓటింగ్ తగ్గింది. 37% అసెంబ్లీ ఎన్నికల్లో వస్తే 17% పడిపోయింది. ఒక్క లోక్సభ సీటు కూడా గెలవలేకపోయింది. కాంగ్రెస్ 8, బీజేపీ 8 గెలిస్తే, కాంగ్రెస్ బీజేపీ 8 సీట్లు గెలిస్తే బీఆర్ఎస్ ఒక్కటి కూడా గెలవలేదు. అందువల్ల బీఆర్ఎస్ ఆ తర్వాత నుంచి ప్రజా సమస్యల పైన దూకుడుగా ఉంటూ వచ్చింది. తాజాగా ఆర్టీసీ బస్ ఛార్జీలపై కూడా బీఆర్ఎస్ఏ దూకుడుగా ఉంది. బీజేపీకి వచ్చిన సవాల్ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు ఊపొచ్చినా బీజేపీకి సమస్యలు అంతర్గతం. ఎందుకంటే ఒకటి, పార్టీలో నాయకత్వంలో సమన్వయం లేదు. అనేక గ్రూపులు మనం చూసాం. ఈటల రాజేందర్ బివేర్ నా కొడక అని చెప్పి ఇచ్చిన సవాల్ చూసాం.
సో బీజేపీలో ఉన్న అంతర్గత కుమ్మలాటలు చాలా కాలం పార్టీ రాష్ట్రాధ్యక్షుడిని నిర్ణయించుకోలేని దుస్థితి, దానికి తోడు స్థానికంగా క్షేత్రస్థాయిలో నాయకత్వం లేకపోవడం, ఇంపోర్టెడ్ లీడర్స్ ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులపై ఆధారపడడం, ఇవన్నీ బీజేపీకి ఉన్న బలహీనతలు. సో అందువల్ల బీజేపీ బలహీనతని కాస్త బీఆర్ఎస్ ఉపయోగించుకుంటుంది. లేకపోతే ఇప్పుడు ఆర్టీసీ బస్ ఛార్జీలు ఉన్నాయి, మీరు బీఆర్ఎస్ దూకుడు చూసాం కానీ బీజేపీ దూకుడు కనిపించలేదు. మీకు అనేక అంశాలపైన బీఆర్ఎస్ఏ దూకుడుగా ఉంది కానీ బీజేపీ లేదు. సో బీజేపీలో ఆ సమన్వయం లేకపోవడం, మీరు ప్రతి అంశంలోనూ 4 నాయకులు 4 రకాలు మాట్లాడతారు. ఇప్పుడు హైదరాబాద్ విషయం చూడండి, 4 నాయకులు 4 రకాలు మాట్లాడారు. రఘునందన్ రావు ఆహ్వానిస్తే ఈటల రాజేందర్ వ్యతిరేకించాడు. సో ఈ గందరగోళం అంతా బీజేపీకి ఉంది. సో అందువల్ల బీజేపీలో బయట నుంచి వచ్చిన వారు ఇంటి వారు అన్న డివిజన్ ఉంది. సో ఈ ఛాలెంజెస్ ఎదుర్కొంటుంది కనుక ఆ ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లో కాంగ్రెస్ను కొట్టగలిగినా కొట్టలేకపోయినా కనీసం అపోజిషన్ స్పేస్లో తామే నిలబడితే ఇప్పుడు కాకపోయినా 2028కి వచ్చే వరకు తమకు అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తుంది. లేదు బీఆర్ఎస్ను మించగలిగితే అపోజిషన్ స్పేస్లో రేపు కాంగ్రెస్ పైన అసంతృప్తి వచ్చినప్పుడు తామే ఆల్టర్నేట్ అవుతాం, కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే బెనిఫిట్ పొందిందో తాము బెనిఫిట్ పొందని బీజేపీ భావిస్తుంది. అందువల్ల ఒక లెవెల్లోమో అధికార కాంగ్రెస్కు ప్రతిపక్ష పార్టీలకు మధ్య పోటీ, ఇంకో లెవెల్లో అపోజిషన్ స్పేస్ కొరకు బీజేపీ బీఆర్ఎస్ల మధ్య కూడా తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ దూకుడు పెంచినట్లుగా కనిపిస్తోంది. జగన్ 40 రోజుల రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది సార్. ఈ కార్యక్రమం ఎటువంటి మైలేజ్ని వైఎస్ఆర్సీపీకి తీసుకురానుంది? అలాగే కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టే దిశగా రూపొందించిన ఈ కార్యక్రమం ఎటువంటి ఫలితాలను ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్? వైఫల్యం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే సరిపోదు, ప్రజలు భావించాలి. ప్రజలు మిక్స్డ్ సిగ్నల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని అంశాలపైనమో కూటమి ప్రభుత్వం పట్ల అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సూపర్ 6 ఇస్ ఎ బిగ్ ఫెయిల్యూర్ అని చెప్తున్నాడు. ఐ డోంట్ థింక్ ప్రజలు అలా భావిస్తున్నారని. మీరు ఎలా చెప్పగలరు సార్? మీరు అనొచ్చు, నేనేమీ సర్వేలు చేయలేదు, కానీ సాధారణంగా ఒక జర్నలిజంలో ఉన్న అనుభవంతో వివిధ వర్గాల ప్రజల నుంచి నిరంతరం పొలిటికల్ ఫీడ్బ్యాక్ తీసుకునే వ్యక్తిగా చెప్పగలను. సూపర్ 6 అమలు కాలేదు అని పూర్తి వ్యతిరేకతతో ప్రజలేమీ లేరు. సూపర్ 6లో కొన్ని అమలు కానమాట నిజం, కానీ ఓవరాల్గా మీకు అన్నదాత సుఖీభవ అమలైంది, తల్లికి వందనం అమలైంది, ఆర్టీసీకి ఉచిత రవాణా అమలైంది. ఇవన్నీ అమలైన తర్వాత వీటితో పాటు పెన్షన్లు పెంచడం ఇలాంటి హామీలు కూడా అమలు కావడం వల్ల ఓవరాల్గా సంక్షేమ పథకాలపై ఇచ్చిన హామీల విషయంలో జగన్ అనుకున్నట్లు ప్రజలంతా తిరుగుబాటు ధోరణిలో లేరు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజలంతా తిరుగుబాటు ధోరణిలో ఉన్నారు, ఇప్పటికిప్పుడు తనకు అధికారం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అనే భావనలో ఉన్నారు. అది నిజం కాదు, కానీ అదే సమయంలో కొన్ని అంశాలపైన ప్రభుత్వం పైన అసంతృప్తి అన్నమాట నిజం. ఎమ్మెల్యేల పైన తీవ్రమైన అసంతృప్తి ఉంది అని తెలుగుదేశం నాయకులు బహిరంగంగా అంగీకరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు వారానికి ఒకసారి వడ్డిస్తూనే ఉన్నాడు, కంట్రోల్ పెట్టండి మంత్రులు హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలో పతాక శీర్షికలు వస్తూనే ఉన్నాయి. ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వారి అవినీతి కావచ్చు, వాళ్ళ అరాచకత్వం కావచ్చు, అందరు కాకపోయినా కొంతమంది ఎమ్మెల్యేల పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దాంతోపాటు నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, వీటి విషయంలో మాత్రం ప్రజల్లో సంతృప్తి లేదు, అది మాత్రం నిజం. సో అందువల్ల కొన్ని అంశాల్లో మిక్స్డ్గా ఉన్నమాట నిజం. అందువల్ల ఇప్పటికిప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన భారీ వ్యతిరేకత ఉంది అన్న అంచనాతో కనుక జగన్ రచ్చబండ మొదలు పెడితే అది క్లిక్ కాదు. కానీ కొన్ని అంశాలపైన, ఇప్పుడు మెడికల్ కాలేజీల పైన ఉంది, డెఫినెట్గా ప్రభుత్వం ఈ అంశం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కానీ అదే సమయంలో లా అండ్ ఆర్డర్ పైన వైసీపీ అనుకున్నంత వ్యతిరేకత ఏం లేదు. వైసీపీ కార్యకర్తల పైన, నాయకుల పైన దాడులు, వేధింపులు ఉండొచ్చు, కానీ అది రాజకీయ గోలగానే భావిస్తున్నారు తప్ప ప్రజలేదో ఇది తమ సమస్యగా భావించడం లేదు. ప్రజలందరిపైన దాడులు జరగడం లేదు కదా. ఇప్పుడు అడ్మినిస్ట్రేషను, లా అండ్ ఆర్డర్ ఇలాంటి అంశాల్లో చంద్రబాబు ప్రభుత్వం పైన సంతృప్తి కూడా ఉంది. అందువల్ల కొన్నిటిపైన సంతృప్తి ఉంది, కొన్నిటిపైన అసంతృప్తి ఉంది. అసంతృప్తి ఉన్న అంశాలను మాత్రమే ఫోకస్ చేస్తే రచ్చబండ హిట్ అవుతుంది. ఇప్పుడు మెడికల్ కాలేజీలకే పరిమితమై ఇలా అసంతృప్తి ఉన్న అంశాలను గుర్తించి, అలా కాదు అసలు తన స్వీయ మానసిక దృక్పథంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు తొలగించాలని ప్రజలేదో కోరుకుంటున్నట్లు భ్రమల్లో ఉండి
రచ్చబండ చేస్తే రచ్చగానే మిగిలిపోతుంది. రచ్చబండ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే రాజశేఖర రెడ్డి రచ్చబండకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయాడు, అందువల్ల అది సెంటిమెంట్, సానుభూతి తనకు ఉపయోగపడుతుంది మళ్ళీ అని జగన్ అనుకోవచ్చు. కానీ అందువల్ల ఈవెన్ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళి కూడా ఐ డోంట్ థింక్ ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారని అనుకోను. అసెంబ్లీకి వెళ్లకుండా రచ్చబండ చేస్తా అంటే అది ప్రజలు ఎలా హర్షిస్తారు? బట్ అయితే మరి ఎందుకు రచ్చబండ చేస్తున్నాడు? ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీ ప్రజల్లో ఉంటేనే ప్రజలు ఆశీర్వదిస్తారు. సో అదేం తప్పు కాదు కదా, ప్రజాస్వామ్యంలో తప్పేమీ కాదు. సో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉండాలి, ప్రభుత్వం పట్ల అసంతృప్తి చెందుతున్న వర్గాలను సమీకరిస్తూనే ఉండాలి, నిరంతరం ప్రజల్లోనే ఉండాలి. అలా ఉండడం ద్వారా ప్రజల గుర్తింపు ఉంటుంది, మీడియాలో, ఎజెండాలో, సోషల్ మీడియాలో చర్చగా ఉంటారు, పార్టీ కార్యకర్తలకు వర్క్లో ఉంటారు, పార్టీ నిరంతర చలనంలో ఉంటుంది, ప్రభుత్వం డిఫెన్స్లో పడుతూ ఉంటుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడ కరెక్ట్, కానీ అది ఫలితం ఇవ్వాలి అంటే తన పరిమితులు ఏంటని అర్థం చేసుకోవాలి. ప్రజాక్షేత్రంలో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయని నిర్దిష్టంగా అంచనాకు ఉండాలి. కానీ తమ స్వీయ మానసిక దృక్పథంతో గనక తాను నమ్మిందే ప్రజలు నమ్ముతున్నారని భావిస్తే అది మాత్రం నష్టం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.